ప్రతి ఎన్నికలోనూ పార్టీని నియోజకవర్గాన్ని మారుస్తూ పోయే అరుదైన రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు ఈసారి మారడానికి నియోజకవర్గం దొరకడం లేదు. ఉన్న నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్న గంటా గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికే బదిలీ అవుదామని అనుకుంటున్న అక్కడి టీడీపీ జనసేన నేతలు గంటాకు టికెట్ ఇవ్వద్దని తెగేసి చెప్తున్నారు. దీంతో గంటాకు రాజకీయ భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న నారాయణ కాలేజీల అధినేత నారాయణకు వియ్యంకుడైన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం దొరికేలా కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నియోజకవర్గాలను సామాజిక సమీకరణల కోసం మారిస్తే ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేస్తారట అంటూ డ్రామాలాడిన చంద్రబాబు తన పార్టీలో ఉంటూ ప్రతి ఎన్నికలోనూ కొత్త నియోజకవర్గానికి బదిలీ అయ్యే గంటా శ్రీనివాసరావు గుర్తుకు రాలేదు కాబోలు. 2.5 దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్రకు వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు 1999లో మొదటిసారి టీడీపీ తరపున అనకాపల్లి లోక్సభ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోవడంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. అనకాపల్లి లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని భయపడ్డ గంటా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అది కూడా చంద్రబాబు ఆశీస్సులతోనే. అలా ఆ ఎన్నికల్లో చోడవరంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 5 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా కాలక్షేపం చేశారు. చూస్తూ ఉండగానే 2009 ఎన్నికలు వచ్చాయి. ఈసారి చోడవరం నుండి పోటీ చేస్తే ఘోర పరాజయం తప్పదని గ్రహించారు. అంతేకాదు టీడీపీలోనే ఉంటే డిపాజిట్లు రావని గమనించారు. అంతే, చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 5 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్ర విభజన జరిగింది. గత ఎన్నికల్లో తాను గెలిచిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చెందింది. దాంతో 2014 ఎన్నికల్లో మళ్లీ పార్టీ మార్చి టీడీపీలో చేరారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి తాను చేసిందేమీ లేకపోవడంతో గెలిచే అవకాశాలు శూన్యమని తెలుసుకున్నారు. అంతే, మరోసారి తన నియోజకవర్గాన్ని భీమిలికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఎన్నికల్లోనూ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మళ్లీ 5 ఏళ్లు పూర్తయింది. భీమిలిలోనూ గంటా పనితీరు గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేకపోయింది. 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారుద్దామనుకున్నారు కానీ ఆయనకు అక్కడ ఎంట్రీ లేకపోవడంతో టీడీపీలోనే కొనసాగారు. కాకపోతే మరోసారి నియోజకవర్గం మార్చారు. భీమిలి నుండి విశాఖ నార్త్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈవీఎంలు మార్చారన్న ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పద విజయాన్ని మూటగట్టుకున్నారు. 5 ఏళ్లు కాలు మీద కాలేసుకుని కాలక్షేపం చేశారే తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. దాంతో విశాఖ నార్త్ ప్రజలు గంటా పేరు చెబితేనే నిప్పులు చెరుగుతున్నారు. ఈసారి అక్కడి నుండి పోటీ చేస్తే నోటాకి వచ్చే ఓట్లు కూడా రావని గంటా భయపడుతున్నారు. అందుకే మళ్లీ ట్రాన్స్ఫర్ కావాలని చూస్తున్నారు. 2014లో పోటీ చేసిన భీమిలికే మారాలని అనుకుంటున్నారు. అయితే అదంత ఈజీగా కనపడ్డం లేదు. భీమిలిలో టీడీపీ నేత రాజబాబు, జనసేన నేత పంచకర్ల సందీప్లు ఇద్దరూ కూడా గంటాకు భీమిలి నుండి టికెట్ ఇవ్వద్దని నారా లోకేష్ చెవులు రెండూ కొరికేస్తున్నారట. ఒకవేళ గంటాకే టికెట్ ఇస్తే తామే దగ్గరుండి ఓడిస్తామని వారు ఆఫర్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుకు పోటీ చేద్దామంటే అనువైన నియోజకవర్గమే కనపడ్డం లేదని పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. భీమిలి నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి. మరి నియోజకవర్గంతో పాటు పార్టీ కూడా మార్చే అలవాటున్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో జనసేనలోకి ట్రాన్స్ఫర్ అయ్యి భీమిలి టికెట్ కొనుక్కుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే చాలా కాలంగా భీమిలిలో జనసేన కోసం పనిచేస్తోన్న పంచకర్ల సందీప్ మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోతే జనసేనకు గుడ్ బై చెప్పి గంటాను ఓడించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరి గంటా ఏం చేస్తారనేది చూడాలి.